హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ మేము ముందు తీసుకొచ్చేసాను. మేడం మనకి ఎన్నో సినిమాలుగా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నా. చాలా కొంతమంది ఉంటారు ఏ బ్యూటీ విత్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. సో అలాంటి పర్ఫార్మర్ని ఈరోజు మన స్క్రీన్ ముందుకు కాకుండా మన ఇంటర్వ్యూ ముందుకు తీసుకొచ్చేసాను. ఎందుకంటే November 7th వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. కొన్నిసార్లు మనం స్పిరిచువల్ డివోషనల్ సినిమాలు చూస్తుంటాం, కొన్నిసార్లు ఎమోషనల్ కొంచెం లవ్ స్టోరీ సినిమాలు చూస్తుంటాం. బట్ ఈసారి ఆ డివోషనల్లీ ఆ ఎమోషనల్ని కనెక్ట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ మంచి సినిమాని మనందరికీ డివినిటీతో పాటు తీసుకొస్తున్నారు November 7th కృష్ణ లీల అంటూ. మరి అందులో ఆ కృష్ణుడు ఈ బృందా గురించి చేసిన లీలలు ఏంటో మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే November 7th థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు మేడం ధన్య బాలకృష్ణ మేడం అంతా ఉన్నారు. మేడంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో మ్యామ్. హాయ్ వినయ్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. చూడండి, మీ గురించి ఇంట్రడక్షన్ ఎంతవరకు చెప్పాలి అసలు. 14 years జర్నీ ఇండస్ట్రీ చేస్తే ఎలాగా ఉంటుంది, బాగా ఇంట్రడక్షన్ చేయడం కష్టం అవుతుంది. ఏదో అమ్మమ్మలాగా ఫీలింగ్ ఇస్తున్నారు అబ్బా అందరూ, సీనియర్ సీనియర్ అని చెప్పి. ఏం లేదు ఇక్కడ. లేదు, మీరు చైల్డ్ లేబర్ ఇండస్ట్రీలో వచ్చేసారు. బాగా పట్టుకున్నారు. ఇప్పుడు స్టార్టెడ్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ అండి, జస్ట్ ఇప్పుడే టీనేజ్. అసలు ఈ జర్నీ గురించి ఎప్పుడన్నా అలా కూర్చొని లేకపోతే ముందు జరుగుతున్న సినిమాలన్నీ ఆలోచిస్తాం, ఎప్పుడన్నా ఆలోచిస్తుంటారా మ్యామ్? వాట్ ఆల్వేస్ ఆలోచిస్తుంటా. స్టార్టింగ్ ఆఫ్ మై జర్నీ అంతే, ధైర్యం లేదు ఎక్కువ, అంటే చిన్న చిన్న అడుగులు పెట్టి వెళ్ళేదాన్ని. సో ఇప్పుడు ఇండస్ట్రీ లోపలికి వచ్చి ఇండస్ట్రీ హౌ ఇట్ ఫంక్షన్స్, హౌ ఇట్ వర్క్స్ అని తెలిసి ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇప్పుడు ఐఎమ్ లిటిల్ మోర్, అంటే కొంచెం ధైర్యంగా డెసిషన్స్ తీసుకోవడం కానీ, మంచి స్క్రిప్ట్స్ నన్ను వెతుక్కొని వచ్చి ఇలాంటి నన్ను ఒక స్టీరియో టైప్గా చేయకుండా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలాగా, ఒక బాపు అని ఒక సినిమా చేశాను మొన్న, అది కానీ హత్య కానీ, ఇలాంటి వేరే వేరే రోల్స్లో నన్ను చూపిస్తున్నారు. సో ఐ ఫీల్ హ్యాపీ, స్టీరియో టైప్ చేయకుండా ఉన్నారు డైరెక్టర్స్ నన్ను. అంటే లీడ్ యాక్ట్రెస్గా రీసెంట్గా మీరు స్టార్ట్ చేసిన బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా, బట్ స్టార్టింగ్లోనే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ నాకు తెలిసి అంత క్రేజ్ సంపాదించుకున్న తక్కువలో చూసుకుంటే ధన్య గారు కూడా టాప్ 5 లో ఉంటారు. బట్ అది ఎలా పాసిబుల్ అయిందని ఎప్పుడైనా క్రాక్ చేశారా? ఎందుకంటే ఫ్రమ్ 7th Sense టు ఆ తర్వాత మెల్లగా చిన్నదాన నీకోసం ఎందులో చేసిన వెదర్ ఇట్ ఈస్ ప్రామినెంట్ రోల్స్ ఉంటాయి, అంతే పాపులారిటీ కూడా అయింది కదా. అదేదో నాకు నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ అన్ని లైక్ నేనే లీడ్ గా ఉన్నానని అవసరం లేదు. నా నుండి ఒక చిన్న డైలాగ్ పంచ్ ఉన్నా, నా నుంచి ఒక ప్లాట్ కి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళే ఒక అవకాశం ఉన్నా, ఒక చిన్న సీన్ లో ఉండి ఆ సీన్ వల్ల ఒక నెక్స్ట్ సీన్ కి ఈ లీడ్ వచ్చినా యూ హ్యావ్ టు డూ ఇట్ అని ఒక చిన్న అనుకున్నాను. సో నాకు దొరికింది అది. సీతమ్మ వాకిట్లో మహేష్ బాబు గారిని ప్రపోజ్ చేయడం సీన్ కానీ, నేను శైలజ సినిమాలో అమ్మాయిలు అమాయకం, మా లవ్ చాలా జెన్యూన్ అండి అని చెప్పడం కానీ, చిన్నదానాని కోసం, ఇదంతా నాకు అది కలిసి వచ్చింది. నేను అది అంతగా ఆలోచించలేదు, బట్ నేను ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చినా జనాలకి నేను గుర్తుండాలి అనే ఒక ఇంటెన్షన్తో చేశాను అంతే. బట్ అప్పుడు ఆ మైండ్ స్పేస్ ఎలా ఉండదు ఆ టైంలోని? అప్పుడప్పుడు ఇండస్ట్రీకి ఇంకా ఎక్స్పోజ్ అవుతూ అదే భయం, చాలా భయం, నిజంగా చాలా భయం. బికాజ్ ఏదేదో మా మైండ్లో పెట్టి, అంటే మేమైతే చాలా ఆర్థడాక్స్ ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకున్న భయం వేరు. ఓకే, అమ్మాయిని పంపిస్తున్నాను, అది వేరే ఊరికి పంపిస్తున్నాను, ఎలా ఉండబోతుంది, సేఫ్గా ఉంటుందా అని. సో నాకప్పుడు ధైర్యం, ఐ వాజ్ స్టిల్ యంగ్ కదా, మనకేం తెలీదు, నేను వెళ్ళి సాధిస్తానులే అన్నట్టు ఆ ఫీలింగ్లో, ఆ మూడ్లో ఉండేవాళ్ళం. బట్ ద ఇండస్ట్రీ వాజ్ వెరీ కైండ్ టు మీ అండి. నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనం ఎలా ఉంటామో అలానే ఇండస్ట్రీ మమ్మల్ని ట్రీట్ చేస్తుందని. సో ఐ థింక్ ఇండస్ట్రీ హెస్ బీన్ వెరీ కైండ్ నాకు. తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ, అప్పుడంత ఐడియా లేదు నేను లీడ్గా చేస్తాను, హీరోయిన్గా చేస్తాను అన్న ఐడియానే లేదు నాకు. ఓకేరా ఇలా చిన్న చిన్న సినిమాస్ చేస్తూ వెళ్ళిపోద్దాము, మరి లీడ్గా ఉంటే ఇంకా బాధ్యతలు ఎక్కువ, ఇంకా ఎక్కువ గ్లామర్ చేయాలేమో, ఇంకా ఎక్కువ ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని భయం ఉండేది. బట్ ఆ భయం అంతా ఆల్మోస్ట్ మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి లైక్ ఇండస్ట్రీ నాకు ఇంకో హోమ్ అయిపోయింది, బికేమ్ అనదర్ ఫ్యామిలీ. సో భయపడాల్సిన అవసరం లేదు. అనుకుంటారు చాలా భయం అని, బట్ ఆ భయం అన్ని ఇండస్ట్రీలో ఉంటుంది. బట్ మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి ఎదురు ఉన్న వాళ్ళు మనతో రియాక్ట్ అవుతారు.
మ్యామ్ లీడ్ యాక్టర్స్గా మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా అలాంటి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బాపు కూడా ఆ ట్రెడిషనల్ వైబ్లో ఒకసారి ధన్య గారిని చూసి ఐ థింక్ అది ఒక చిన్న టీజర్, ఇప్పుడు కృష్ణలీలలో ఇది ఒక గ్లిమ్స్ అనుకోవచ్చు. అది తెలంగాణలో కరీంనగర్లో వెళ్ళి షూట్ చేసి ఆ తెలంగాణ స్లాంగ్ మాట్లాడించారు. నాకు భలే నచ్చింది. నాకు అవే ఇష్టం. ఈ గ్రాస్ రూట్ లెవెల్లో సినిమా తీస్తే ఆ జనాలు మనం కనెక్ట్ అయిపోతారు చూడండి, అది మాకు రియల్ ఆడియన్స్, రియల్ లవ్, ఆ రికగ్నిషనే వేరు, అది కిక్కే వేరు. అది నాకు చాలా నచ్చింది నాకు ఆ సినిమా. బట్ మీ హార్ట్కి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? అంటే ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ యొక్క క్వాలిటీస్ కానీ దానివల్ల ఎప్పుడు చాలా మందిని కలవడం కానీ వాటి గురించి తెలుసుకోవడం. యాక్చువల్లీ లేటెస్ట్ గా అయితే నాకు బాపునే చాలా మంది ఫోన్ చేసి, అండ్ తెలంగాణలో అంటే రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరూ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. అండ్ స్పెషల్లీ నా బాపు నాకు నేను చేసిన సినిమాలు చూసిన ఫస్ట్ సినిమా. ఆయన చూడరు ఎక్కువ, ఆయన సినిమా అంటే లేదు, ఆయన ఓన్లీ న్యూస్ ఛానల్స్ అలానే ఉంటారు, సినిమా అయితే చూడరు. బాపు ఈజ్ ద ఫస్ట్ ఫిల్మ్ మై బాపు సా. అది నాకు భలే అనిపించింది. అండ్ చూసి కొంచెం లాస్ట్ సీన్ లో అంతా ఏడ్చారు అండ్ హీ లైక్డ్ ఇట్. స్పెషల్ నాకు ఆ సినిమా. బట్ రీసెంట్ గా కూడా అంతే కాంట్రాస్ట్ రోల్స్ వేసుకొస్తున్నారు కదా, 100 కానీ హత్య కానీ ఇలా దానికి సెపరేట్ గా ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ కృష్ణలీల? ఇందులో కూడా మేము వేరియేషన్స్ చూస్తున్నాం. ఒకసారి వెస్టర్న్ లో ఉన్నారు, ఒకసారి ట్రెడిషనల్ వైబ్ లో మరీ గ్రాస్ రూట్ లో ఉన్నట్టు కనబడుతున్నారు. ఎంత ట్రాన్సిషన్ అనేది ఈ క్యారెక్టర్ లో మెయిన్ గా ఉంది, మీరు యాక్సెప్ట్ చేసినట్టు? చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక 1 year to 10 years బ్యాక్ కాదు, ఈ జన్మ అండ్ దాని ముందు జన్మ. సో ఒక జన్మాంతరం జరిగే ఒక లవ్ స్టోరీ ఇది. సో అక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, నాకు చాలా రోజుల నుంచి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయాలి అనేది. ఐ వాంట్ టు డూ అ లవ్ స్టోరీ. ఇంకా ఎక్కువ రాలేదు నా దగ్గర లవ్ స్టోరీస్. సో ఒక లవ్ స్టోరీ చేయాలరా అన్నట్టు అనుకునే టైంకి ఈ సినిమా వచ్చింది. అండ్ లవ్ స్టోరీలో అమ్మాయి జస్ట్ ఒక గ్లామరస్ గా కాకుండా ఇన్ని షేడ్స్ ఇచ్చి ఇన్ని పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చిన దేవన్కి ఐ విల్ ఆల్వేస్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఆయన చాలా స్పేస్ ఉంది పర్ఫార్మెన్స్ కి మీకు అన్నట్టు అన్నారు. సో పర్ఫార్మెన్స్ ఉంటే మనం అక్కడ తీసుకోవడమే మనకున్న. అదే ప్రాబ్లమ్, మీ దగ్గరికి లవ్ స్టోరీ ఎందుకు రాలేదంటే మన అందరికి తెలుసు లవ్ స్టోరీస్ ఉంటాయి, ఎప్పుడు అక్కడక్కడ బేబీ క్యూట్ గా స్వీట్ గా అమ్మాయి. ధన్య గారిని పెట్టుకున్నట్టు ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ కానీ డైరెక్టర్స్. నేను ట్రైన్ చేసిందే ఓకే పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఇట్ షుడెంట్ బి జస్ట్ రొటీన్ లవ్ స్టోరీ కాకుండా ఏదో ఒకటి ఉండాలి స్పెషల్. బట్ చాలా ఛాలెంజ్ కదా, ఒకసారి వెస్టర్న్ గా చూపించి ట్రాన్స్ఫర్మేషన్ లుక్స్ లో కనబడాలి, బాడీ లాంగ్వేజ్ లో కనబడాలి, అంటే వేరే వేరే ఇదిగా షూట్ చేశారు, బ్లాక్స్ గా షెడ్యూలే వేరు. ఆ అమ్మాయి పాత అమ్మాయి అయితే నాకు నిజంగా ఈజీగా సెట్ అయిపోయింది, ఎందుకంటే అందరూ నన్ను అమ్మమ్మ అంటారు కాబట్టి నేను బై నేచర్ అమ్మమ్మ. సో అది నాకు మంచిగా సెట్ అయిపోయింది ఈజీగా. ఆ అమాయకత్వం, స్వీట్నెస్, ఇన్నసెన్స్, అది అలాంటి రోల్స్ కొంచెం చేశాను కాబట్టి నాకు అది ఈజీ. ఇక్కడికి వచ్చేసరికి యారగెంట్ గా, యాటిట్యూడ్ గా, అలా బియర్ తాగుతూ సిగరెట్లు తాగుతూ ఇది కట్ చేస్తే ఈ అమ్మాయి ఇట్లా అలా అంతా మొత్తం పొగురుండాలి అంటే అది నాకు ఎక్కువ టేక్స్ అయ్యింది యాక్చువల్లీ. ఆయన దాన్ని ఇంకా సరిపోవట్లేదు, ఇంకా యాటిట్యూడ్, ఇంకా యాటిట్యూడ్, నన్ను కొట్టాలనిపించాలి నీకు, అలా అనిపించాలి నీకు అని దేవన్ నాకు చెప్తూ వచ్చారనమాట. స్వీట్ క్యారెక్టర్ అయితే ఈజీగా, చాలా స్వీట్ కాబట్టి. ఈ కామెడీ టైమింగ్ ఫస్ట్ అసలు కామెడీ ఫిల్మ్ చేయాలి, ఇదంతా ఎంజాయ్ చేస్తా అది. బట్ ఏమైనా వచ్చావా మీ ఫిల్మోగ్రఫీలో ఎప్పుడైనా ఒక మంచి కామెడీ క్యారెక్టర్? కామెడీ అంటే ఇప్పుడు నేను శైలజలో నేను చేసిన అమ్మాయిలో నాకు జెన్యూన్ గా లవ్ చేయడం అందరూ నవ్వారు థియేటర్ లో ఆ డైలాగ్ కి. రాజారాణిలో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి నయనతార మ్యామ్ తో, అది కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో బట్ అలా వచ్చింది కానీ ఫుల్ లెంత్ కామెడీ చేయాలి యాక్చువల్లీ. నేను మొన్న కూడా చెప్పా, సత్య గారితో ఒక సినిమా చేయాలి, బాగుంటుంది సత్య గారితో ఒక లీడ్ పేర్ గా చేస్తే, బికాస్ హీ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అంటే కమెడియన్ గా చిన్న రోల్స్ చేస్తూ ఈరోజు ఈజ్ ద బిజియెస్ట్ కమెడియన్ అండ్ ఆయన టాలెంట్ కి మెచ్చుకోవాలి. బట్ మీకు ఎలా అడాప్ట్ అయింది మ్యామ్ కామెడీ అనే టింజ్ అనేది? ఫ్రమ్ సినిమాస్, ఫ్రమ్ సరౌండింగ్స్ ఆర్ ఫ్రమ్ జీన్స్ అనుకోవచ్చు?
అది యాక్సిడెంటల్, నాకు తెలియదు ఎందుకు ఇచ్చారో నాకు ఆ డైలాగ్స్ ఇచ్చి. నాకు జనాల్ని, నా కామెడీ టైమింగ్ అంత లేదు, అంత పెద్దగా నాకేం లేదు, బట్ ఆ డైలాగ్స్ నాకు హెల్ప్ చేసింది. ఐ థింక్ ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్ హూ గేవ్ మీ దోస్ లైన్స్. అది రెగ్యులర్ డైలాగ్ మ్యామ్, మీరు చెప్పిన బట్టి అది కామెడీగా మారుద్ది మేబీ. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి, ఆ కింజ్ అనేది ఎక్కడ యాడ్ అయ్యి ఉంటుంది మీ జర్నీలో? ముందేమో నేను కొంచెం అట్లా పిచ్చి పిచ్చిగా ఇంట్లో మాట్లాడుతూ ఉంటా, మా అమ్మ నాన్నతో వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటా. ఇలా ఉంటా నేను ఇంట్లో అంటే చాలా క్రేజీగా ఉంటా నేను. సో మేబీ దానివల్ల. సో మ్యామ్, బట్ ఇలాంటిది అంటే ఈ స్టోరీ లైన్ అనేది చాలా సార్లు మనం వింటున్నాం, చూస్తున్నాగా. దేవన్ గారు మళ్ళీ వచ్చి చెప్పినప్పుడు ఇస్ దర్ ఎనీ సిమిలారిటీస్ మేము ఇప్పటివరకు చూసిన ఈ జన్మ మరో జన్మ అనే దానికి, కృష్ణలీలకి? లవ్ స్టోరీస్ కెన్ బి టోల్డ్ ఇన్ మెనీ వేస్ కదండి. ఇప్పుడు కాలేజ్ లవ్ స్టోరీ ఇది రొటీన్ కాలేజ్ లవ్ స్టోరీనా అని అడగొచ్చు, బట్ వై డిడ్ అర్జున్ రెడ్డి బికమ్ సచ్ అ బిగ్ బ్లాక్ బస్టర్? అంటే రాజారాణి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్షన్ ఉంటుంది జేకి నయనతారకి, లైక్ దట్ ఈస్ ఆ కాలేజ్ పోర్షన్ చాలా హిట్ అయింది. సో లవ్ స్టోరీస్ ఆర్ కామన్. ఇప్పుడు మనకి 100 years తర్వాత కూడా లవ్ స్టోరీసే వస్తాయి, బట్ దాని సెట్టింగ్ మారుతూ ఉంటుంది అంతే, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటుంది. వేర్ వి సెట్ ద లవ్ స్టోరీ మ్యాటర్స్. రోజా ఇస్ one of the greatest love stories. Sakhi is a great love story. కానీ అది మనం another love story కదా అని అనలేము. So I feel love is the common language, where we set it matters. అంతే. బట్ ఈ సినిమాలో గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అసలు ఇట్స్ ఆల్ దేవన్. బట్ ఒక యాక్ట్రెస్ గా మీ వరకు ఎంతవరకు ఎఫర్ట్స్ ఉంటాయి? నేను గ్రాఫిక్స్ ఏం చేయలేదు, నేను ఎక్కడ ఇది దూకడం అవన్నీ ఏం చేయలేదు, కానీ నాదే లేదు. ఆన్ సెట్స్ లోనే ఇప్పుడు కొన్నిసార్లు అది గ్రీన్ మ్యాట్ అవ్వచ్చు, బ్లూ మ్యాట్ అవ్వచ్చు. సో అప్పుడు పర్ఫార్మ్ చేసినప్పుడు ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? ఒక రియల్ లొకేషన్ కి ఒక బ్లూ మ్యాట్ బ్యాక్ సైడ్ చేస్తున్నప్పుడు ఆ రియాలిటీ గానీ దట్స్ వేర్ బీయింగ్ అన్ యాక్టర్ కమ్స్ ఇన్ టు ప్లే. లైక్ యూ షుడ్ బిహేవ్, యూ షుడ్ ప్రిటెండ్ లైక్ యు ఆర్ ఇన్ దట్ యాక్చువల్ స్పేస్ అన్నట్టు. ఒక ఫాలింగ్ సీన్ ఉంటుంది, అది కొంచెం స్టంట్స్ సో అది ఫాల్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉండాలి. ఆ అమ్మాయి ఎక్కడో ఒక కొండ మీద నుంచి జంప్ చేస్తుంది అన్నట్టు ఒక ఫీలింగ్, అదంతా తీసుకురావాలి. అది స్టంట్ మాస్టర్స్ మాకు హెల్ప్ చేస్తారు కాబట్టి వీఆర్ ఓకే. బట్ దేవన్ గారు ఒక మల్టీ టాస్కర్ గా కృష్ణలీలాగా వర్క్ చేస్తున్నారు. బట్ మోర్ ఓవర్ హీరో కన్నా ఆయన కొంచెం డైరెక్షన్ గా ఎక్కువ తపన పడ్డారమ్మా? మాకు చూసినప్పుడు అనిపించింది ఆడియన్ గా, బట్ ఆన్ సెట్ మీకేమనిపించింది? That's true, because as a director it takes a lot, and as an actor నేనే చెప్తున్నా ఇట్స్ ఈజీ అని కాదు, బట్ డైరెక్షన్ కన్నా కొంచెం బెటర్ is యాక్టింగ్. డైరెక్షన్ అంటే నిజంగా పాపం ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడో ఆయన భుజం మీద. హీ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ పాపం. యాక్షన్ కూడా ఆయనే చెప్పాలి, యాక్షన్ అని నెక్స్ట్ డైలాగ్ చెప్పడం మొదలు పెడతాడు. అండ్ డైలాగ్ అయ్యాక ఆ మూడ్ నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ అయ్యి కట్ చెప్తాడు. సో అన్నీ చూసుకుంటాడు. ప్రొడక్షన్ పైన ఒక బడ్జెట్లో ఇది రావాలి అని. ఐ థింక్ బేర్లీ ఒక 2-3 hours ఆఫ్ స్లీప్ హీ గాట్ ఎవ్రీ డే. చాలా కష్టపడ్డాడు పాపం. ఫర్ హిమ్ ఇట్స్ లైక్ లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్, బికాస్ బీయింగ్ అ నో బడీ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఆయన మీద డబ్బులు ఎందుకు పెట్టాలి ప్రొడ్యూసర్స్? ఆయనలో ఏదో చూసే వాళ్ళు ఇంత నమ్మకం పెట్టి తీశారు సినిమా, కాబట్టి అది నిలబెట్టుకుంటున్నాడు బాగానే. అంటే ఒక్క రోజు కూడా అది ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి, నా కోసం డబ్బులు పెట్టారు కదా ఓకే లైట్లే అన్నట్టు ఎక్కడా లేదు. పని రాక్షసుడు లాగా 24/7 హీ వాజ్ వర్కింగ్ వితౌట్ వేస్టింగ్ ప్రొడ్యూసర్స్ టైమ్ అండ్ మనీ, వితౌట్ వేస్టింగ్ కాస్ట్ అండ్ క్రూ టైమ్ అండ్ మనీ. సో ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్. ఇలాంటి వాళ్ళకి సక్సెస్ రావాలి అని కోరుకుంటాం ఎప్పుడు. బట్ డైరెక్టర్ దేవన్ మీకు నరేషన్ చేసినప్పుడు, ఆన్ స్క్రీన్ షూట్ చేస్తున్నప్పుడు ఎక్కడ మిమ్మల్ని ఎక్కువ ఇంప్రెస్ చేశారు ఆయన ఒక యాక్టర్గా? స్క్రిప్ట్ చూడకుండా నరేషన్ ఇవ్వడం 2 hours, ఒక్కసారి కూడా ఒక్క లైన్ కూడా మిస్ అవ్వకుండా అలా, లైక్ నాకు ఆల్మోస్ట్ సినిమా చూసినట్టే అనిపించింది. ఇట్స్ లైక్ స్క్రీన్ ప్లే కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. సో దాట్ ఆ స్పీడ్, ఆ కన్సిస్టెన్సీ ఇన్ నరేషన్ అండ్ మేకింగ్ నో మిస్టేక్స్. మధ్యలో ఒక్క సీన్ కూడా హీ డిడ్ంట్ బ్రేక్ అండ్ సే మర్చిపోయాను సారీ అన్నట్టు అస్సలు లేదు. విత్ డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ తో సహా హీ నరేటెడ్ ద స్టోరీ. వన్ షాట్ 2 hours వితౌట్ లుకింగ్. అది నాకు చాలా నచ్చింది. మ్యామ్ ఎప్పుడు కూడా సెట్స్ లో డైరెక్టర్స్ కాల్ ఫైనల్,
బట్ ఒక బిగ్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు బిగ్ సెట్స్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ఇలాంటి సెట్స్లోకి వచ్చినప్పుడు మీ వాల్యూ ఎంతో కొంత యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది డైరెక్టర్గా మీరు ఇచ్చే చిన్న సజెషన్ కానీ ఐడియా కానీ అలాంటి ఇంటర్చేంజ్ డిస్కషన్స్ ఏమైనా జరుగుతుంటాయి మీకు దేవన్ గారు? యా చాలా అంటే నేనే నాట్ ఇన్ డైరెక్షన్ అఫ్ కోర్స్ నాట్ బికాస్ వీ హ్యాడ్ అ వెరీ బిగ్ డిఓపి కాబట్టి ఆయనకు కొంచెం సపోర్ట్ అంతా ఉండింది. నేను ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకూడదు కూడా. బట్ కొన్నిసారి యాక్టింగ్ పరంగా వస్తే ఇంకా కొంచెం కంఫర్టబుల్గా ఆయన్ని ఐ యూస్ టు మేక్ హిమ్ ఫీల్ అనమాట. బికాజ్ ఇప్పుడు ఒక రొమాంటిక్ సీన్లో హ్యాండ్ పట్టుకోవాలన్నా హీ సచ్ జెంటిల్మెన్. ఆయన ఇంత 100 సారి ఆలోచిస్తూ ఉంటాడు, ఇలా 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 అంటూ ఉంటాడు. దేవన్ మర్చిపో, నువ్వు దేవన్ కాదు, నేను ధన్య కాదు, యు ఆర్ విహారీ, ఐఎమ్ బృందా, వీఆర్ క్యారెక్టర్స్, వీ హ్యావ్ టు డూ దిస్, యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద యాక్టర్స్ స్కిన్ లోకి వెళ్ళి నువ్వు చేయాల్సిందే. సో ఏదైనా వీ కెన్ కమ్యూనికేట్ అండ్ టాక్, నువ్వు కూల్గా ఉండు. నేనే ఆయన సైన్ చేయి పట్టుకోవడం, నేనే అంత ఐ యూస్ టు మేక్ హిమ్ ఫీల్ కంఫర్టబుల్ అనమాట. అండ్ స్మాల్ థింగ్స్ లైక్ దేవన్ నువ్వు ఈ ప్రొఫైల్లో బాగుంటావు, లైక్ ఈ స్మైల్ ఉంటే నీకు బాగుంటుంది, సెట్ అవుతుంది. బికాస్ హీ వాంట్స్ టు బి ఎ హీరో కదా అల్టిమేట్లీ. దానికి మేము ఎంతో కొంచెం సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా యాక్టర్స్ కి సక్సెస్ అనేది లాస్ట్ ఒక బిగ్ అటెంప్ట్ అనుకోవాలి. బట్ ఈ మధ్యన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అవుతాయి. రీసెంట్ గా మనకు కూడా 1 million టచ్ అయినప్పుడు ఇవి ఏమైనా మోటివేట్ చేస్తుంటాయి, ఇవి ఏమైనా పుషప్ ఇస్తుంటుంది యాక్టర్స్ కి? 100%. అదే కదా మనకు కావాలి. మేము ఊపిరి పిలుచుకోవడానికి ఏకైక కారణం యాక్టర్స్ ఇస్ రికగ్నిషన్. అందరూ మమ్మల్ని చూడాలి, మమ్మల్ని మెచ్చుకోవాలి, మాకు ఇన్ని వ్యూస్ రావాలి, ఈ వ్యూస్ వల్ల ఒక మార్కెట్ క్రియేట్ అవ్వాలి, ఆ మార్కెట్ వల్ల డబ్బులు రావాలి. ఇది ఒక సైకిల్ వెళ్తానే ఉంటది టిల్ ద డే యూ వాంట్ టు స్టాప్ బికమింగ్ అన్ యాక్టర్. ఇదే లైఫ్ మనకి. సో ఇది మంచి బూస్ట్. ఎవరో చిన్న లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరో కమెంట్ పెట్టి మ్యామ్ యువర్ సూపర్ మ్యామ్ ఐఎమ్ ఫ్యాన్ అని చెప్తేనే ఆ రోజంతా మనం ఒక హైలో ఉంటాం. ఇట్స్ లైక్ డోపమైన్ హిట్ వర్క్. సో అలాంటి ఒక్క కామెంట్ వల్ల మనకి ఇంత ధైర్యం వస్తుందంటే ఈ వ్యూస్ అదంతా ఇట్స్ లైక్ అ గ్రేట్ స్ట్రెంగ్త్ మాకు. మేము చాలాసార్లు యాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బట్ అలాగే మిమ్మల్ని కూడా నేను చాలాసార్లు ఒక 2-3 సార్లు ఇంటర్వ్యూకి కలిసినప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తాను. బట్ మోర్ ఓవర్ మీ చుట్టూ ఎక్కువ స్టాఫ్ ఉండదు, హడావుడి ఉండదు. ఇలా వస్తారు, ఇలా వెళ్ళిపోతారు, మంచిగా తిరుగుతారు. ఏంటి ఈ స్టీరియోటైప్ ఏమి కూడా ధన్య గారికి అప్లికబుల్ అవ్వవా లేకపోతే ఏంటి? 14 years నుంచి ఉన్నారు, అప్పటి నుంచి కూడా ట్రాన్సిషన్ చూశారు. మీ ముందే చాలా మంది యాక్టర్స్ వచ్చి ఉంటారు, వాళ్ళ చుట్టూ ఎంతమంది స్టాఫ్ ఉంటారు, వాళ్ళు చేసే హడావుడి అలా ఉంటుంది. బట్ ఇవన్నీ మీ వరకు ఎంతవరకు ఉంటాయండి? అది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ నాకు. నాకు తెలీదు. నాకు ఇలాగే అలవాటు అయిపోయింది. అవసరం లేనప్పుడు ఎందుకు పిలిచిపించుకోవడం. లైక్ ఎమ్యూనిటీస్ కూడా ఏం అడగరు. ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కానీ ఐ నీడ్ దిస్, నేను ఒక హీరోయిన్, నాకు ఇవి కావాలి. ఇప్పుడు అదే ఆ ఎమ్యూనిటీస్ ఏవి కూడా ఇప్పుడు చాలా మంది మేము కలుస్తున్నప్పుడు ఇవన్నీ వింటూ ఉంటాం కదా. బట్ వై నాట్ ఇన్ ధన్య గారు అని? లేదు, తెలీదు. అంటే ఐ డోంట్ నో, నేను ఎందుకు అలా అని నేను చెప్పలేను. బట్ అలా పెరిగాను అంతే. మేబీ అలా పెంచారేమో. అంటే మా నాన్న కూడా అలానే చెప్పారు. నేను ఒక్కొక్క సినిమా సైన్ చేసినప్పుడు కూడా ప్రొడ్యూసర్కి ఏమాత్రం లాస్ అవ్వకూడదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది మనం పెట్టకూడదు అన్నట్టు. ఇట్స్ లైక్ అ బిగ్గెస్ట్ థింగ్. అండ్ అందుకే వాళ్ళు రారు కూడా. ఎక్స్ట్రా టికెట్ పెట్టాలా పాపం ప్రొడ్యూసర్, నేను వస్తే ఇంకొక ఎక్స్ట్రా టికెట్ అవుతుంది, వద్దు. అండ్ నాకు ఇప్పుడు వాళ్ళు 7-star హోటల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఓకే విత్ అ డీసెంట్ సేఫ్ హోటల్ విచ్ దే గివ్. దట్ ఈస్ ఇనఫ్. నో, నేను వచ్చిన ఉద్దేశం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ హడావిడి నాకు అలవాట్లేదు అంతే. వాట్ యూ కాన్స్టెంట్లీ ఫాలోయింగ్ ఒక యాక్టర్గా టర్న్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, లేదా అప్కమింగ్ యాక్ట్రెస్కి ఒక చిన్న టిప్ నేను ఫాలో అయ్యానంటే, కాన్స్టెంట్గా నేను ఫాలో అయ్యి అనేది అందువల్లే ఇన్ని ఫిల్మ్స్ కానీ ఇంత మంచి నేమ్ ఉంది అని? డబ్బులు ఎంత కొన్ని సినిమాలకి తక్కువ ఇస్తారు, కొన్ని సినిమాలకి ఎక్కువ ఇస్తారు. కానీ ఆ పర్ఫార్మెన్స్కి మాత్రం అలానే ఉండాలి. అంటే ఎవరో తక్కువ డబ్బులు ఇచ్చారు కదా ఏదో చేసి పడేద్దాం అన్నట్టు ఉండకూడదు. ఎవ్రీ ఫిల్మ్ యూ హ్యావ్ టు డూ లైక్ యూ హ్యావ్ టు గివ్ యువర్ 1000%. బికాస్ నిన్ను నమ్మి ఇప్పుడు ఎంతో మంది యాక్టర్స్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండి. ఎవ్రీ డే
యాక్టర్స్కి వచ్చి ఇక్కడ ఆడిషన్స్ ఇస్తూ ఎంత కష్టపడుతున్నారు. అంతమందిని దాటి నువ్వు ఇక్కడికి వచ్చి ఈరోజు ఇంకా 35 ఫిల్మ్స్ చేసావంటే అండ్ జనాలు నిన్ను నమ్మి నీ మీద డబ్బులు పెడుతున్నారంటే యూ హ్యావ్ టు డూ సమ్ జస్టిస్ టు దట్ మనీ. సో దట్ ఈస్ మై కీ థింగ్. నిజాయితీగా ఉండాలి, యూ షుడ్ హ్యావ్ ఇంటెగ్రిటీ, యూ షుడ్ హ్యావ్ డిసిప్లిన్ అండ్ యూ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ క్రాఫ్ట్. ఫుడ్ పెడుతున్న క్రాఫ్ట్కి మేము ఎప్పుడు యూ షుడ్ నెవర్ చీట్. సో మేబీ దట్స్ వై. బట్ యాజ్ అన్ యాక్ట్రెస్ దేని విషయంలో పర్టికులర్గా ఉంటారమ్మా? రిగార్డింగ్ స్క్రిప్ట్స్ కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఇలా కొన్ని ఉంటాయి కానీ మేబీ అంటే నేను కొంచెం అదే చెప్పాను కదా అమ్మమ్మ టైప్స్ అని, మేబీ ఎక్కువ ఇంటిమసీ సీన్ నాకు కొంచెం అన్కంఫర్టబుల్. ఇంటిమసీ సీన్స్ అంటే కొంచెం నేను ఆలోచిస్తా. బట్ 100% స్క్రిప్ట్కి కావాల్సిందే అన్నప్పుడు మేబీ లైక్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ వీళ్ళు ఎవరైనా ఉంటే ఐ విల్ డూ, బికాస్ మేబీ దే విల్ నో హౌ టు హ్యాండిల్ ఇట్ బెటర్ అని ఒక చిన్న ఇది. నాకు అదే భయం, ఇంటిమసీ సీన్స్ ఎంతవరకు తీసుకెళ్తారు. ఇప్పుడు అంతా పీపుల్ ఆర్ సో అంటే ఫుల్ అవుట్ గోయింగ్ గా అంతా దే ఆర్ డూయింగ్ ఇంటిమసీ సీన్స్ చాలా బోల్డ్ గా చేస్తున్నారు కదా. నాకేదో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందులో. అంటే ఎక్కువ స్కిన్ షో కానీ ఎక్కువ ఇంటిమసీ సీన్స్ కానీ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడతాను. అది మేబీ నాకు అది మైనస్సా ప్లస్సా తెలియదు కానీ అది నా అలా అంటే ప్రిన్సిపల్స్ అంతే. ప్లస్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు అలాగే ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్ అలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ కొన్ని బౌండరీస్. దానివల్ల చాలా అంటే స్క్రిప్ట్స్ పోగొట్టుకున్నాను, దానివల్ల చాలా ఫిల్మ్ ప్రాజెక్ట్స్ పోయాయి. బట్ ఇట్స్ ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ బి హ్యాపీ, అవర్ కాన్షియన్స్ షుడ్ బి. అంటే తప్పు అని కాదు, ఇప్పుడు రేపు మేబీ ఐ కెన్ చేంజ్, మంచి గ్లామరస్ రోల్ అండ్ ఇప్పుడు ఒక ఇంటిమసీ సీన్ ని మణిరత్నం సార్ ఎంత బ్యూటిఫుల్ గా తీస్తారు కదా. సో అలా అన్నప్పుడు వీ కెన్ జస్ట్ సరెండర్ టు ద డైరెక్టర్. తెలియదు ఎంతమంది కొత్త డైరెక్టర్స్ చేయగలుగుతారు అని మాకు తెలియదు, కాబట్టి ఆ రిస్క్ చేసుకోవడం వద్దని. ఈ జర్నీలో ఏదైనా మిస్ అయిన ఫిల్మ్ కి బాధపడ్డారా? ఇది చేసి ఉంటే బాగుండు అని? ఏం లేదు, ఇది కూడా అలా ఏం లేదు. మాక్సిమం వచ్చిందంతా నేను చేశాను కాబట్టి అలా ఏం లేదు. బట్ మిస్ అయినవని నేను అసలు ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఐ నో వై ఐ రిజెక్టెడ్ ఇట్. మ్యామ్ ఎప్పుడు కూడా ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ వేసుకుంటూ మీరు వెళ్తున్నా ఆడియన్స్ కి రీచ్ అనేది ఎప్పుడు కూడా బిగ్ ఫిల్మ్స్ ఎక్కువ ఉంటుంది కదా. మీరు ఆ పార్ట్స్ ఈ మధ్యన కొంచెం దూరం అయ్యారు, వాటి గురించి ఏమైనా ఆలోచించారా మ్యామ్? ఎందుకని నాకు తెలీదు, మీకు తెలిస్తే ప్లీజ్ చెప్పండి, నాకేం ఐడియా లేదు. ఎందుకంటే ధన్య గారు లీడ్ యాక్టర్స్ గా బిజీ అయిపోయి ఉన్నారేమో అని పెద్ద సినిమాలు అనుకుంటున్నాను. అది మీరు బ్రేక్ చేసేయండి, మీ thumbnail-లో అది పెట్టుకోండి, ఐ లవ్ టు యాక్ట్ ఇన్ బిగ్ ఫిల్మ్స్ అని మీ thumbnail-లో హెడ్లైన్స్ పెట్టుకోండి. లేదండి, నాకు నిజంగా అదే ఎందుకు రావట్లేదని తెలీదు. ఇట్స్ నాట్ అబౌట్ లీడ్, ఇట్స్ నాట్ అబౌట్ హీరోయిన్ అని కాదు. ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ రోల్ ఉంటే ఎందుకు చేయను? ఇప్పుడు అఖండాలో పూర్ణ గారు చేసిన ఒక రోల్ ఏదో సంథింగ్ లైక్ దట్, ఇట్ షుడ్ బీ దేర్ కదా. అలాగా రావాలి, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటే ఐ విల్ డూ. బట్ వే ఆఫ్ అప్రోచ్ కూడా ఉంటుందేమో కదా, మన సైడ్ నుంచి కూడా వే ఆఫ్ అప్రోచ్ ఏమైనా ఉండాలేమో. అంటే ఐఎమ్ రెడీ టు డూ అనేవి ఏమన్నా కొంచెం తెలిసేలా చేయాలేమో అన్న. మేబీ తెలిసేలా చేయలేదు. యు ఆర్ టూ బిజీ విత్ దీస్ ఫిల్మ్స్, సో అది కన్వే చేయడానికి టైం దొరకట్లేదేమో. పెద్ద పెద్ద డైరెక్టర్స్ ప్లీజ్ రిక్వెస్ట్ తీసుకొని మీ పెద్ద పెద్ద సినిమాలో మంచి మంచి క్యారెక్టర్స్ కి నన్ను ఆలోచించండి, నన్ను కన్సిడర్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడున్న పెద్ద స్టార్లు అందరితో అప్పుడే చేసేసారు కాబట్టి. ఆల్రెడీ ధన్య గారు కూడా చాలా పెద్ద. నేను యాక్చువల్లీ చాలా మిస్ అవుతున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ సూర్య గారితో చేశాను, మహేష్ బాబు గారితో చేసి, రామ్ గారితో చేసి, ఇదంతా చేశాక ఐ మిస్ ఇట్. ఐ వాంట్ టు యాక్ట్ విత్ ఇన్ బిగ్ హీరో ఫిల్మ్. వన్ ఆఫ్ ద మెమరబుల్ ఏదైనా ఉందా ఆ స్టార్టింగ్ జర్నీస్ లో? అంత పెద్ద సెట్స్ లోకి ఎంటర్ అవుతూ వాళ్ళతో డైరెక్ట్ డైలాగ్స్ ఉంటాయి. అదే అప్పుడు తెలుగు నాకు మాట్లాడడం అంటే జీరో అండి. ఇంట్లో వి స్పీక్ కన్నడ తమిళ్ కాబట్టి తెలుగు అంటే జీరో. మా నాన్నకి తెలుగు అస్సలు రాదు, ఎవ్వరికి రాదు మా ఇంట్లో. సో ఫ్రెష్ గా వచ్చినప్పుడు ఐ డోంట్ నో డైలాగ్స్ ఎనీథింగ్. ఇంత పెద్ద డైలాగ్స్ ఇచ్చారు, మహేష్ బాబు గారు కళ్ళు చూసి మాట్లాడాలా, మహేష్ బాబు గారు కళ్ళు చూసి మాట్లాడడం కాదు, ప్రపోజ్ చేయాలి ఏంటో. అబ్బా, వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరోస్
ఇన్ ఇండియా ఐ హ్యావ్ టు ప్రపోజ్ అంట, కళ్ళు చూసంట, మరి ఎందుకు రా దేవుడా నాకు ఇంత పెద్ద శిక్ష, నన్ను ఎలా చేయాలి ఇది అని చాలా నర్వస్గా ఉండే నేను అప్పుడు. కానీ షార్ట్ వచ్చాక చూడు యూఆర్ అన్ యాక్టర్, నువ్వు చేసేయాలి, ఎలా అయినా చేయాలి అంతే, ఫస్ట్ టేక్లోనూ ఓకే అయిపోవాలి, ఆయన టైం వేస్ట్ చేయకూడదు అన్నట్టు వెళ్ళాను. కానీ ఫస్ట్ టేక్లో ఓకే అవ్వలేదు. ఆయన కళ్ళు చూసి మొత్తం సారీ సార్, ఐఎమ్ సో సారీ సార్ అన్నాక ఆయన నో 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 జస్ట్ టేక్ యువర్ టైమ్, నో ప్రాబ్లమ్, అండ్ హీ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నారు. అండ్ చాలా స్వీట్గా మాట్లాడి, యూ టేక్ యువర్ టైమ్, బై ఐ డోంట్ టేక్ ఇన్, యూ కెన్ డూ ఇట్, రిలాక్స్ అన్నారు. సో అది నాకు చాలా ధైర్యం ఇచ్చింది. బట్ సెకండ్ టైం బికాస్ మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ప్రెషర్ పెడుతూ ఉంటారు, మేడం ఫస్ట్ టేక్ లోనే మీరు చెప్పేయాలి, ఎందుకంటే సార్ అంటే సర్లే అని ఆ ప్రెషర్ తో వెళ్తాము, కానీ అలా ఏం ఉండదు. మరి సెకండ్ టైం అంత యాటిట్యూడ్ ఎలా చూపించగలిగారు మ్యామ్? పువ్వులు కూడా ఇస్తాం. అదే నా లోపల నుంచి ఎలాగో ధైర్యం తెచ్చుకొని నాలో ఉన్న ఒక పర్ఫార్మర్ అక్కడ బయటకు వచ్చి, ఎందుకంటే భయం, అప్పుడు చాలా భయంలో చేసేయాలని, అంటే అందరు టైం వేస్ట్ చేయకూడదు, ఏదో అలా. సో బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పుడు కూడా ఐ థింక్ ఇఫ్ సార్ సీజ్ మీ హీ విల్ గివ్ మీ అ స్మైల్ అండ్ హీల్ సే హాయ్. ఆయన గుర్తుందా లేదా తెలియదు కానీ బట్ డెఫినెట్లీ హీల్ గివ్ అ వెరీ బిగ్ స్మైల్ అండ్ హీల్ సే హాయ్. సో అది గ్రేట్. బట్ ఈ జర్నీలో మీకు మెమరబుల్ ఫ్యాన్ ఎవరైనా గుర్తున్నారు? ఫ్యానా? ఒక కాంప్లిమెంట్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక సినిమా చూసి మీకు అప్రోచ్ అయ్యే విధానం కానీ, ఇవేమన్నా? లేదండి, అలా ఎక్స్ట్రీమ్గా క్రేజీగా ఎవరు అలా చేయలేదు. చాలా మంది చెప్తూ ఉంటారు కళ్ళు బాగున్నాయి అని, స్మైల్ బాగుంది అని ఇలా చెప్తూ ఉంటారు చాలా మంది. ఐ ఫీల్ హ్యాపీ. అమ్మాయిలు కూడా చెప్తారు, నాకు అదే ఇంకా నచ్చుతుంది. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని పొగడ్డం అంటే స్వీట్, చాలా రేర్. So I like. Great, ma'am. I wish you a great success. Thank you. Dennis, we are eagerly waiting for Krishna Leela. November 7th. వచ్చిన కాలంలో ఎంత బలం ఉండబోతుందో, ఎంత మంచి ప్రేమ ఉండబోతుందో, we are eagerly waiting. Thank you. But end note, మన స్టార్స్ వాళ్ళకి ఒక చిన్న కోరిక, మీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో రాబోతున్నారు. దేవన్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ హీరో అండ్ డైరెక్టర్, అండ్ మీకు ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నచ్చుతుంది అని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ నన్ను ఎంత ఆదరించి నాకు ఎంత సపోర్ట్ అండ్ లవ్ ఇచ్చారో అంతకన్నా ఎక్కువ ఆయనకి ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మహాసేన్ విజువల్స్ అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ కూడా మన TFIకి ఇంట్రడ్యూస్ అవబోతున్నారు. సో వాళ్ళకి కూడా మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతే హంబుల్ గా, ఇంతే డౌన్ టు ఎర్త్ గా, ఇంతే ప్రెజెంట్ స్మైల్ గా మా ముందు ఇంకో 15 ఏళ్ళు ఉంటారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గైస్. వీరందరూ కూడా November 7th కృష్ణ లీలా అంటే ఒక బ్యూటిఫుల్ డివోషనల్ వైబ్ తో పాటు ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీతో దేవన్ గారు, ధన్య గారు మన ముందుకు వస్తున్నారు. సో హ్యాపీగా మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ తో థియేటర్లోని సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.